వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబాయ్లో బ్లూ రెసిడెన్సీ పేరిట కొత్త వీసాలు. కాకినాడ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్. నేటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్ల నమోదు. మిరాయి నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ రిలీజ్. తొలిసారి ఇండియాలో ఓటేసిన అక్షయ్ కుమార్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు. జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ. చార్ధామ్ యాత్రకు భారీగా సందర్శకులు. 10 రోజుల్లోనే 6 లక్షల మంది విజిట్. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు బ్లూ రెసిడెన్సీ పేరిట వీసాలు జారీ చేయాలని యుఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో 10 ఏళ్ల పాటు నివాసం ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, భూపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్న వారు అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిముగ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. ఎన్నికల్లో గొడవలు చేసినా, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇబ్రహీం కుటుంబ సభ్యులు, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్ కు అండగా ఉంటుంది అని మోదీ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. సలార్, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు ప్రకటించింది. తారక్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ తొలి విడత వెబ్ ఆప్షన్ నమోదు నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రంలో 1026 డిగ్రీ కాలేజీల్లో 4,49,449 సీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 25తో ముగియనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. హనుమాన్ మూవీతో భారీ విజయం ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా నటిస్తున్న మరో సినిమా మిరాయ్. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో మంచు మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ స్వాడ్ అనే ఓ కత్తి గురించి వివరిస్తూ ఆయన సీక్వెన్స్ తో సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇవాళ ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 5వ విడతలో తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేశారు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ అతను 2023 ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆగస్టులో అతనికి భారత ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని అధికారికంగా అందించింది. దీంతో ఆయన దేశంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసులో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. మార్చి 26 నుంచి ఆమె కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆస్తమా, ఉబ్బసం, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ కోసం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బత్తిన కుటుంబ సభ్యులు వెల్లడించారు. జూన్ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉచితంగా ప్రసాదం అందిస్తామన్నారు. చేప ప్రసాదానికి వచ్చే వారి కోసం వివిధ ఫౌండేషన్ల సహకారంతో 24 గంటల పాటు మెడికల్ సర్వీస్ కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాత్ర ప్రారంభమైన కేవలం 10 రోజుల్లోనే 6,40,000 మంది చార్ధామ్ ను సందర్శించారు. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ కు 2.50 లక్షల మంది హాజరయ్యారు. ప్రతిరోజు సుమారుగా 70,000 మంది యాత్రికులు సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్ర కోసం 29.52 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు నమోదు చేసుకోకుండా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. కాగా అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుబాయ్లో బ్లూ రెసిడెన్సీ పేరిట కొత్త వీసాలు. కాకినాడ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్. నేటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్ల నమోదు. మిరాయ్ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ రిలీజ్. తొలిసారి ఇండియాలో ఓటేసిన అక్షయ్ కుమార్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు. జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ. చార్ధామ్ యాత్రకు భారీగా సందర్శకులు. 10 రోజుల్లోనే 6 లక్షల మంది విజిట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.